శ్రీ గురుభ్యో నమః. మనలో చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలకడగా ఉండకపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినా అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి. దీనికి కారణం మనకి తెలియకుండానే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కావచ్చు. కొంతమంది ఎంత కష్టపడ్డా డబ్బు చేతిలో నిలబడదు. ఇంకొందరు ఎంత తక్కువ పనిచేసినా అధిక సంపదను కూడబెట్టగలుగుతారు. ఇదంతా ఇంట్లో శుభ అశుభ శక్తుల ప్రభావమే. అయితే ఇంట్లో కొన్ని చిన్న మార్పులు చేయడం వల్ల మన ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరుచుకోవచ్చు. ఇంట్లోకి అన్ని శక్తుల ప్రవేశ ద్వారం ప్రధాన ద్వారమే. శుభ అశుభ శక్తులు ఈ ద్వారం ద్వారానే మన ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఇంట్లో ధన సంపత్తి నిలకడగా ఉండాలంటే, ధనం నిరంతరం ఇంట్లోకి ప్రవహించాలి అంటే ఇంటి ప్రధాన ద్వారం శుభంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం మంచి శుభ ఫలితాలను ఆ గృహానికి ఇవ్వాలి. ఇంటి తలుపులు తగిన మార్గంలో లేకుంటే ఎంత సంపాదించినా వృధాయే అవుతుంది, అదృష్టం కలిసి రాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన ఇంట్లోకి శుభశక్తిని ఆహ్వానించవచ్చు. ముఖ్యంగా బట్టలో ఉప్పు కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తి తగ్గిపోతుందని శాస్త్రం చెబుతోంది. ఉప్పు ప్రాకృతిక శుద్ధి సాధనంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తక్కువ చేసి ధన ప్రవాహాన్ని ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. ఇంట్లో డబ్బు నిలకడగా ఉండేందుకు ఈ ఉప్పు ఎంతో సహాయపడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ప్రతికూల శక్తులు కూడా ఈ ఉప్పు వలన తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి పెరిగి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు కూడా ఈ ఉప్పు ద్వారానే ఏర్పడతాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఉప్పు సహాయపడుతుంది. మన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి, కొత్త అవకాశాలని అందుకోవడానికి కూడా ఉప్పు సహాయకారిగా ఉంటుంది. బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే శక్తులు ఇంట్లో ఉన్న వాతావరణాన్ని నిర్దేశిస్తాయి. మనం ఎంత శ్రమ చేసినా డబ్బు నిలవకపోతే ఇంటి వాస్తును ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ఇంటి గుమ్మం వద్ద సరైన వాస్తు లేకుంటే కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇంటి ద్వారం నైరుతి దిశలో లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇంటి తలుపు ముందు చెత్త లేదా అడ్డంకులు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇంట్లో ధన సంపద నిలకడగా ఉంటుంది వాస్తు శాస్త్రాలను గనక మనం పాటించినట్లయితే. అలాగే వాస్తు చిట్కాలతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సుఖశాంతి కూడా పెరుగుతుంది. కష్టమైన పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. వ్యాపారంలో ఉద్యోగంలో వృద్ధి కూడా కనిపిస్తుంది. అయితే ఇంట్లో మనం శుభశక్తిని ఎలా పెంచుకోవాలి? ఇంటి గుమ్మానికి ఎల్లప్పుడూ శుభ్రత కల్పించాలి. ఇంటి తలుపులు గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉండాలి. ప్రతి శుక్రవారం తులసి లేదా గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎల్లప్పుడూ దీపం వెలిగించి ఉండాలి. మన ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ధనలాభం, ఆరోగ్యం, శుభశక్తిని మనం
ఆకర్షించవచ్చు. స్వస్తి, శుభమస్తు.